మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. డాక్టర్ రాజేష్, మనం చూస్తూ ఉంటాము వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ఫాలోఅప్ అనేది అంతగా రారు, ఇష్టం చూపించరు. సో దాని వల్ల కాంప్లికేషన్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫాలోఅప్ అనేది ఎంత ఇంపార్టెంట్? కాంప్లికేషన్స్ కాదండి, కానీ మనకి కావాల్సిన రిజల్ట్ రాదు. సో ఫాలోఅప్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండియాలో అంటే ఇండియా మొత్తం కాదు, అట్లీస్ట్ మన స్టేట్ లో ప్రాబ్లం అంటే చాలా మంది బయట సిటీస్ నుంచి వస్తుంటారు మన దగ్గర, అట్లీస్ట్ సన్షైన్ కి. బికాస్ ఇప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయింది సన్షైన్ అంటే ఇట్స్ వెరీ గుడ్ హాస్పిటల్ ఫర్ ఆర్థో అని. సో బయట నుంచి వస్తారు పాపం, ఒకసారి ఆపరేషన్ చేయించుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఊరికి. సో అక్కడ ఫిజియోథెరపీ ఎట్లా చేస్తారో తెలియదు, ఎక్సర్సైజ్ అవన్నీ, అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. సో యాక్చువల్ గా మేము 1 month ఒకసారి పిలుస్తాము, మళ్ళీ 3 months ఒకసారి పిలుస్తాము, దాని తర్వాత 6 months, దాని 1 year కి పిలుస్తాము. వాళ్ళు అట్లీస్ట్ ఒక 3 months ఫాలోఅప్ కి వస్తే మేము చూడగలుగుతాం ఎంతవరకు వచ్చింది ప్రోగ్రెస్, ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు లేదా. ఆపరేషన్ అన్నది 70% జాబ్, 70 కూడా కాదు, 60%, 40% దాని చుట్టూ ఉన్న మసిల్స్ స్ట్రెంథెన్ చేసుకోవడం. అది పేషెంట్ చేతిలో ఉంటుంది, అది వాళ్ళు గైడెన్స్ తీసుకుంటేనే మంచిగా చేయగలుగుతారు. సో ఫాలోఅప్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ తర్వాత ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్, అండ్ డాక్టర్ కి మళ్ళీ వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మిస్టేక్స్ అంటే ఏం చేస్తారు? మిస్టేక్స్ అంటే బేసిక్ గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, అది మెయిన్ మిస్టేక్ అది. సో ఆపరేషన్ తర్వాత వాళ్ళు అనుకుంటారు నాకు 100% జాయింట్ వచ్చేసింది కదా, ఫ్రీగా ఉండాలి, పెయిన్ ఉండకూడదు అని చెప్పేసి. అట్లా కాదు, అది ఓన్లీ స్టార్టింగ్ పాయింట్. నీ జాయింట్ అనేది జాయింట్ బోన్స్ ప్లస్ దాని చుట్టూ ఉన్న మసిల్స్. సో బోన్స్ ఓవర్ నాట్ పార్ట్ బోన్స్ మేము మార్చేస్తాం, దాని చుట్టూ ఉన్న మసిల్స్ కి వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. సో మెయిన్ మిస్టేక్ అది, ఎక్సర్సైజ్ చేయకపోవడం. దట్ ఈస్ ద మోస్ట్ డామేజింగ్ థింగ్, అది చేయకపోతే. ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. నేను అందరికి అర్థమయ్యేది చేయని చెప్తానంటే, మీ మోకాలు కారు లాంటిది. ఆ కారు మోటార్ పాడైపోయింది, నేను కొత్త మోటార్ వేసాను. పాత మోటార్ అయినా కొత్త మోటార్ అయినా కారు ముందుకు పోవాలంటే ఏం కావాలి? పెట్రోల్ కావాలి. ఆ పెట్రోల్ మజిల్స్ నుంచి వస్తుంది, అది నేను ఇవ్వలేను, మీ ఆవిడ ఇవ్వలేదు, మీరు తెచ్చుకోవాల్సిందే. కాబట్టి ఎక్సర్సైజ్ చేయాలని చెప్తాను, అది కొంచెం అర్థమయ్యేట్టు. సో అర్థం అవుతుంది కొంతమందికి, చాలా ఇంపార్టెంట్ అది ఎక్సర్సైజ్. డాక్టర్ గారు, కొందరు చెప్తూ ఉంటారు నేను మోకాలు ఆపరేషన్ చేయించుకున్నాను, సో నాకు మోకాలు సరిగా అవ్వలేదు అని. ఇది ఎలాంటి కండిషన్స్ లో? ఈ మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఇప్పుడు 2022లో మనం మంచి హాస్పిటల్, ఒక సర్జరీనే అక్కర్లేదు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో, చాలా మంది డాక్టర్స్ ఉన్నారు మంచిగా చేసేవాళ్ళు. అనుభవం ఉన్న డాక్టర్ చేతిలో మంచి హాస్పిటల్ సెటప్లో మోకాళ్ళ ఆపరేషన్ ఇప్పుడు ఎంత గోల్డ్ స్టాండర్డ్ అయిందంటే 99% సక్సెస్. మొత్తం హెల్త్ కేర్లో ఇంత సక్సెస్ ఉన్న ఆపరేషన్ చాలా తక్కువ. ఒక గుండె ఆపరేషన్ తీసుకోండి, కిడ్నీ ఆపరేషన్ తీసుకోండి, ఇంటెస్టైనల్ ఆపరేషన్ తీసుకోండి, బ్రెయిన్ ఆపరేషన్స్ తీసుకోండి, 99% సక్సెస్ ఉన్న ఆపరేషన్ చాలా తక్కువ. దాంట్లో మోకాళ్ళ ఆపరేషన్ ఒకటి. కాకపోతే బోత్ జాయింట్ రిప్లేస్మెంట్, కాకపోతే నీ రిప్లేస్మెంట్కి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ దీనికంటే ఎక్కువ. ఎందుకంటే సబ్క్యూటేనియస్ జాయింట్, చర్మం కిందే ఉంటుంది జాయింట్, అది ఒక్కటే మహమ్మారి కాంప్లికేషన్. అది కానీ వచ్చిందంటే ఇన్ఫెక్షన్ చెప్తుంటాం. ఆ ఇన్ఫెక్షన్ కూడా ఏంటి, అనుభవం ఉన్న డాక్టర్లు, మంచి హాస్పిటల్ సెటప్లు, మంచి ఆపరేషన్ థియేటర్లు ఉన్న చోట ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటాయి. అందుకని ఈ ఆపరేషన్ ప్రతి చోట చేసే ఆపరేషన్ కాదు. చిన్న చిన్న నర్సింగ్ హోమ్లో వాళ్ళు ఇట్లా బట్టలు వేసుకొని పైన గౌన్ వేసుకొని పోయి ఆపరేషన్ చేసే ఆపరేషన్ కాదు, అలాంటి చోట ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి నీ రిప్లేస్మెంట్లు చేసుకోవాల్సిన ప్లేస్లో చేసుకుంటే అసలు భయపడాల్సిన పనే లేదు. కాంప్లికేషన్ చాలా చాలా తక్కువ, అసలు లేవని కాదు. మేము సంవత్సరానికి 4,000 చేస్తాం, మాకు 4,000 సంవత్సరం మొత్తం మీద కలిపి ఒక 10-12 వస్తాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కొంతమందికి బోన్స్ పలచగా ఇరుగుతుంటాయి, బట్ వెరీ వెరీ రేర్. చాలా మంది మోకాళ్ళ ఆపరేషన్ అయితే మంచాన పడిపోతామని భయపడతారు. దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే 1,00,000 మందిలో ఒకళ్ళకి వస్తుంది అలాంటి దురదృష్టం. ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా, నాకు గుర్తుండి మోకాళ్ళ ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నడవలేక మంచాన బట్టి తీసుకొని చనిపోయిన వ్యక్తులు ఒక 2 గుర్తున్నారు అంతే. నాకు ఏది ఒక 50,000 మందికి చేస్తుంటాను, ఓన్లీ 2, దట్స్ ఆల్. అంత రేర్, కాబట్టి అసలు దాని గురించి భయపడాల్సిన పని లేదు. డాక్టర్ గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి సర్జరీస్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అవును, అంటే the risk with diabetes is again infection. Okay. So diabetes first of all uncontrolled ఉంటే మేము సర్జరీ చేయము. Okay, ఫస్ట్ ఫిజిషియన్ దగ్గర పంపించి డయాబెటీస్ కంట్రోల్లో తీసుకొస్తాము. ఆఫ్టర్ దాట్ ఓన్లీ వీ డూ ద సర్జరీ. కానీ సర్జరీ ఈజ్ అ స్ట్రెస్, బాడీ పైన ఒక స్ట్రెస్ వస్తే మళ్ళీ షుగర్స్ ఫ్లక్చుయేట్ అవుతాయి. సో ఇనిషియలీ మేము హాస్పిటల్లో 2 days 3 days అది కంట్రోల్ చేస్తాము. బట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేషెంట్ ఇస్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఆల్సో, ఇంట్లో ఓవర్ ద నెక్స్ట్ 1 month
షుగర్స్ మానిటర్ చేసి సరిగా కంట్రోల్ చేసి ఫిజిషియన్ తో ఫాలో అప్ చేసి కంట్రోల్లో పెట్టడం. సో దట్ ఈస్ ద ఓన్లీ డేంజర్ విత్ డయాబెటీస్. అదర్వైజ్ ఆల్ ఎల్డర్లీ 60 and above 40-50% హ్యావ్ డయాబెటీస్, బీపీ. జనరల్ గా వీళ్ళకి కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయంటారా ఆర్థోకి సంబంధించి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో? టు సమ్ ఎక్స్టెంట్, బట్ యాజ్ ఐ సెడ్ నీ రిప్లేస్మెంట్ దాంట్లో ఇన్ఫెక్షన్ ఇస్ ద ఓన్లీ కొంతవరకే మార్జినల్. చాలా తక్కువ మార్జినల్. ఇప్పుడు మేము సంవత్సరానికి 4,000 మందిలో 1,000 మంది పైన డయాబెటీస్ ఉంటారు నేను చేసేవాళ్ళలో, ఆల్మోస్ట్ 1/3. Yeah. అండ్ ఇండియాలో హైయెస్ట్ డయాబెటీస్ హైదరాబాద్ హైయెస్ట్. హైదరాబాద్ ఈజ్ ద షుగర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ ప్రతి 2వ మనిషికి షుగర్ ఉంటుంది. సో బట్ వీళ్ళందరికీ ఇన్ఫెక్షన్స్ ఏం రావు. కొంతమందికి వూండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వూండ్ హీల్ అవ్వడం. బట్ అంత డయాబెటీస్ అని భయపడి ఆపరేషన్ వెనక్కిపోవాల్సిన పని లేనే లేదు. అంటే డాక్టర్ గారు షుగర్ ఉన్న వాళ్ళలో ఖచ్చితంగా వీళ్ళకి సంబంధించి జబ్బులు వస్తాయా? లేదు, దీనికి కనెక్షన్ లేదు. ఓకే. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మోకాళ్ళు, అసలు డయాబెటీస్ మోకాళ్ళ సంబంధం లేదు. ఓకే. డయాబెటీస్ లో రెటినోపతీస్ వస్తాయి, తర్వాత మజిల్స్ వీక్ గా అవుతాయి, నర్వ్స్ పెరిఫరల్ న్యూరైటిస్ అని వస్తుంది తప్ప ఆర్థరైటిస్ కి డయాబెటీస్ కి కనెక్షన్ లేదు. ఒకసారి ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఆపరేషన్ చేసేటప్పుడు డయాబెటీస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అది షుగర్ కంట్రోల్ అవుతుంది అని చెప్పినట్టు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది వేర్ అండ్ టేర్. ఇప్పుడు కార్ తోలినప్పుడు చాలా ఇయర్స్ తోలితే టైర్స్ అరిగిపోతాయి కదా, అది జాయింట్ అంతే. సో అది ఎవరికైనా అవుతుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకే కాదు. సో ఒక ఏజ్ తర్వాత అది వేర్ అండ్ టేర్ స్టార్ట్ అవుతుంది, ప్రతి ఒక్కరికి అవుతుంది అది. డాక్టర్ గారు రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు కదా, సో అది ఒకసారి వస్తే తగ్గదు, జీవితాంతం మందులు వాడాలి అంటారు. మరి దీనికి ఏమైనా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇది నిజమేనా? సో రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది కొంచెం డిఫరెంట్. నేను ఇప్పుడు చెప్పింది ఆస్టియో ఆర్థరైటిస్, అంటే ఏజ్ రిలేటెడ్ వేర్ అండ్ టేర్, అది అందరికీ అయ్యేది. ఒక యూజువల్లీ 50 years నుంచి స్టార్ట్ అవుతుంది అది. రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే మన ఓన్ బాడీ మన ఓన్ జాయింట్స్ మీద అటాక్ చేస్తుంటది అనమాట. ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. కొందరికి ఉంటది అది, ఒకసారి ఉంటే అది ఇంకా పోదు. అది ఎర్లీ ఏజ్ లో డయాగ్నోస్ అవుతుంది. దాంట్లో ఏమవుతుందంటే జాయింట్స్ ఎర్లీ ఏజ్ లోనే డిస్ట్రాయ్ అయిపోతాయి అనమాట, అంటే సివియర్ ఆర్థరైటిస్ ఉంటాయి. సో దానికి మెడిసిన్స్ డెఫినెట్ గా తీసుకుంటూ ఉండాలి. దానికి కూడా మళ్ళీ ఏ డోసేజ్ తీసుకుంటే రుమటాలజిస్ట్ చెప్తారనమాట. ఒక మంచి రుమటాలజిస్ట్ డాక్టర్ చూపిస్తే దానికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఏంటో చెప్తారు. దాన్ని ఇరాడికేట్ చేయడానికి ఏమి ఉండదు, ఒక జీవితాంతం ఉంటుంది. బట్ దానికి కూడా ఇప్పుడు లేటెస్ట్ బయోలాజికల్స్ అని కొన్ని డ్రగ్స్ వచ్చాయి, వెరీ కాస్ట్లీ. బట్ వాటి వల్ల కొంతవరకు జరపచ్చు, కొంచెం కంట్రోల్ చేయొచ్చు, కానీ ఇరాడికేట్ చేయలేము. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా ఆస్టియో ఆర్థరైటిస్ అన్నా ఏ రాయి అయితే తలకాయ బాగా కొట్టుకోవడం అన్నట్టు మోకాల మీద డ్యామేజ్ ఒకటే. సో ఈ రెండుకి చివరిలోకి వచ్చేసరికి ఆపరేషన్ కావాలి. ఓన్లీ థింగ్ ఏజ్ డిఫర్ అవుతుంది. ఏజ్ డిఫర్ అవుతుంది. డాక్టర్ గారు ఈ మధ్య ఒక వీడియో చూసాను. సో పడుకునే బెడ్ మనకి ఆర్థో ఇష్యూస్ రావడానికి, నడుము నొప్పి కానీ మోకాలు నొప్పి కానీ ఇలా రావడానికి కారణాలు అవుతాయి అంటున్నారు. సో ఇది కారణం అవుతుందా, ఇది జబ్బులాగా అవుతుందా? బెడ్ వల్ల బెడ్ వల్ల బ్రెడ్ వల్ల ఓకే. బెడ్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బాగా 6 inches కంటే ఎక్కువ ఫోమ్ ఉన్న బెడ్ వేసుకున్నా, స్ప్రింగ్ కార్డ్స్ వేసుకున్నా, నవారు మంచాలు మడత మంచాలు వేసుకున్నా స్పైన్ మీద లోడ్ పడుతుంది, దాంతో బ్యాక్ పెయిన్ వస్తుంది. సో మంచం ఎప్పుడు ఫర్మ్ గా ఉండాలి, చెక్ ఉండాలి. దాని మీద 4 inches మ్యాట్రెస్ ఉంటే చాలు. అది మన దూది పరుపు అవ్వచ్చు, మ్యాట్రెస్ అవ్వచ్చు. 6 inches పెరుగుతుందంటే మళ్ళీ కుషన్ సరిగ్గా ఉండదు. సో కాబట్టి ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆర్థోపెడిక్ బెడ్స్ అని అమ్ముతుంటారు. ఆర్థోపెడిక్ బెడ్ అంటే ఏ బెడ్ అయినా ఫర్మ్ గా ఉంటే చాలు, ఫర్మ్ గా ఉండాలి, దట్స్ ఆల్. అంతేగాని బెడ్స్ కి రోగాలకి సంబంధం లేనే లేదు. పిల్లో కూడా యాక్చువల్ పిల్లో మీద ఒకసారి ఇచ్చిన స్లీప్ పొజిషన్ ఇచ్చాడా? అంటే మనం వీ కెన్ ఐదర్ లై ఆన్ అవర్ బ్యాక్ ఆర్ స్టమక్ ఆర్ సైడ్ కదా. సో దాంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి ఐ వాస్ టెల్లింగ్. చాలా మంది పిల్లో ఎత్తుగా పెట్టుకొని పడుకుంటూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఎలాంటి? మన నెక్ న్యూట్రల్ ఉండాలి అంతే. లై డౌన్ ఇలా బెండ్ అవ్వకూడదు, ఇలా స్ట్రెచ్ అవ్వకూడదు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ పిల్లో. బట్ ఓవరాల్ స్లీపింగ్ పొజిషన్ చూస్తే స్టమక్ మీద అయితే అస్సలు పడుకోకూడదు. బ్యాక్ మీద పడుకుంటే కొంచెం స్పైన్ అంటే మన యాజ్ హీ సెడ్ బేస్ సరిగా ఉండాలి, ఫర్మ్ మ్యాట్రెస్ ఉండాలి. మన నీస్ బెస్ట్ పొజిషన్ సైడ్ పొజిషన్. మాక్సిమం ఒకటి, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే డెఫినెట్ గా మెడ మీద స్ట్రెయిన్ పడుతుంది. ఒక పిల్ల పెట్టుకుని ఇప్పుడు సర్వైకల్ పిల్లోస్ అని వచ్చినాయి, యూ షేప్ లో ఉంటాయి, ఎయిర్పోర్ట్ లో దొరుకుతాయి. అది పెట్టుకుంటే మరీ మంచిది, ఎందుకంటే అప్పుడు పక్కకి వెళ్ళినప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది. సపోర్ట్ బెటర్. సో దట్స్ వాట్. బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఎక్కువ థిక్నెస్ ఉన్న పిల్లో అయితే హెడ్ ముందుకు వెళ్ళిపోతుంది. సో నెక్ యాక్చువల్ గా ఇట్లా కర్వ్ అయి ఉండాలి, ఇట్లా
ముందుకి. ఓకే. సో ఎక్కువ పెద్ద పిల్ల పెట్టుకుంటే ఏమవుతుంది, హెడ్ ముందుకు వెళ్ళిపోయి అది రివర్స్ అయిపోతుంది. సో అప్పుడు స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సింగిల్ పిల్లో, ఫర్మ్ పిల్లో ఉండొచ్చు, అది ఉంటే చాలు. అండ్ నాన్న చెప్పినట్టు సర్వైకల్ పిల్లో పెట్టుకుంటే ఆ కర్వ్ ని కూడా మెయింటైన్ చేస్తుంది. పాత రోజులు ఇప్పుడు పాత రోజుల్లో మనం బస్సుల్లో ఓవర్ నైట్ ప్రయాణం చేయాలంటే ఎయిర్ పిల్లోస్ ఉండేవి. ఇప్పుడు ఉన్న ఎయిర్ పిల్లోస్ బ్లో చేసి పెట్టుకుంటాం, అది మటుకు అస్సలు మంచిది కాదు. అది ఎందుకంటే మీరు ఎంత వెనకంటే అది అంత ముందుకు వస్తుంది. సో ఇది యుద్ధం ఎయిర్ పిల్లోస్, మజిల్స్ అన్ని టైర్ అయిపోతాయి. అసలు ఎయిర్ పిల్లో అసలు మంచిది కాదు. ఐటీ జాబ్ వాళ్ళని చూస్తే కూర్చుని జాబ్ చేయడమే. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఏదైనా టిప్స్ ఉన్నాయా వాళ్ళకి? డెఫినెట్లీ మంచి క్వశ్చన్ అడిగారు మీరు, వెరీ రెలెవెంట్. బికాస్ చాలా మంది వస్తున్నాం మా దగ్గరికి, లో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, దీస్ ఆర్ ద 2 మోస్ట్ కామన్లీ సీన్ ఇష్యూస్ విత్ దిస్ సిట్టింగ్ పోస్చర్. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ 8 hours 10 hours కూర్చొని ల్యాప్టాప్ ముందు పనిచేస్తారు. బట్ వాట్ దే ఫర్గెట్ ఈస్ ద కరెక్ట్ పొజిషన్. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ కింద నుంచి చూస్తే మన ఫుట్ ఫ్లాట్ ఉండాలి, ఇట్ షుడ్ బి రెస్టింగ్ ఆన్ ద గ్రౌండ్. మన నీ జాయింట్ దగ్గర 90 యాంగిల్ ఉండాలి, ఈ థై ఫ్లాట్ ఉండాలి సీట్ మీద, బ్యాక్ కి సపోర్ట్ ఉండాలి, బికాస్ బ్యాక్ లో ఒక కర్వ్ ఉంటది. సో మీరు చూసారు కదా చాలా సీట్స్ కి ఒక స్పైనల్ కర్వ్ ఉంటది. సో దోస్ ఆర్ ద బెస్ట్ వన్స్. అది లేకపోతే ఒక దిండి పెట్టాలి, దట్ ఈస్ ఆల్సో ఇనఫ్. దెన్ స్పైన్ స్ట్రైట్ ఉండాలి, the neck, the eyes have to be at the level of top of the monitor, okay, and the arms have to be neutral, resting position. The shoulder ila shrugging undakuddu, kinda drooping undakuddu. So this is from top to bottom, all these are the instructions for proper posture. Ala kuchonte, it's going to reduce the chances. And madhya madhyalo breaks, after every 45 minutes take a break for 5 minutes and stretch and come back. So this is how you spend the 8 hours.